కొడుకులు ఉన్నారు. రామారావు లాంటి వాడికైతే డజన్ ఉన్నారు, ఒకరిద్దరు కాదు. రామకృష్ణ, బాలకృష్ణ, శివకృష్ణ, చారికృష్ణ, అంతా చాలా మంది కృష్ణులు ఉన్నారు. 12 మంది ఉన్నారు. ఒక కొడుకైనా తండ్రి పేరు నిలబెట్టారని అడుగుతున్నారు. వర్ధంతికి జయంతికి తెలియని కొడుకు కూడా చంద్రబాబు ఉన్నాడు. ఇట్లాంటి కొడుకులు ఉన్నారు. కానీ మనకు కూడా మన ఆరాధ్య నేతకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాస్తున్నాడు. తండ్రి పేరును శాశ్వతంగా నిలబెట్టేలా చేస్తున్నాడు. తండ్రి ఆశయం కోసం బిగించిన పిడికిలి వదలకుండా పోరాటం కొనసాగిస్తున్నాడు. చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నాడు. మనం గర్వపడాలి, మా నేతకు పుట్టిన కొడుకు నాయకుడు అని. ఏ నాయకు, ఈ రాష్ట్రం పరిపాలించిన ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కొడుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా నాయకుడు అయ్యాడో ఒక్కరిని చెప్పండి సవాల్ చేస్తున్నాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. శక్తి సాధింపులు చేసి నడుపుతున్నాడు. తనపై దాడులకు ముసుగొల్పినా నడుపుతున్నాడు. వాళ్ళు ఎంతటికి బరి తెగించినా కూడా పార్టీని నడుపుతున్నాడు. ప్రజలకు అండగా ఉంటున్నాడు. యువకులను ముందుగా నడిపిస్తున్నాడు. అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడాలని తెలియజేసుకుంటున్నాడు. తన గురించి ఎందుకంటే తన గురించి ఎవరు మంచిగా చెప్పడం లేదు కాబట్టి తన గురించి చాలా చెప్పుకుంటుంటాడు. నాకన్నా మించిన నాయకుడు లేడు. ఈ మధ్య ఇప్పుడు చూసాము, చంద్రబాబు బతికుండగానే విగ్రహం పెట్టారంట. ఎందుకు పెట్టారో అర్థం కాదు. అంటే తనకే నమ్మకం, ఎంత బలమైన నమ్మకం కొడుకు పోయి ఇది పెట్టడు అని. పోయిన తర్వాత కూడా తను ఉండగానే తను మీరు గమనించండి. భారతదేశ యువత చంద్రన్న పింఛన్లో చాలా ఉన్నాయి. ఏదైనా చంద్రన్న రావణ పోయాడు సంకనాకి, రావణ లేడు దగ్గర. మనం చెప్తాము ఏదైనా కూడా మేము పెడితే మా మహానేత రాజశేఖర్ గారి పేరు నేను అపనమ్మకంతో చేసుకునేటువంటి పనులు. ఇక్కడే మనకు అర్థమవుతుంది చంద్రబాబు ఎంత అభద్రతాభావంతో ఉన్నాడో, ఎంత భయపడి బతుకుతున్నాడో, ఎంత అస్తవ్యస్త పరిపాలన చేస్తున్నాడో.